హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ని మనం పర్ఫెక్ట్గా ఎలా కటింగ్ చేసుకోవాలి, అలాగే ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. మనకి ఏ హ్యాండ్స్కి కట్ చేసుకోవాలన్నా సరే మన మెజర్మెంట్ అనేది ఈ విధంగానే తీసుకోవాలి. బ్లౌజెస్ కానీ, డ్రెస్సెస్ కానీ, ఫ్రాక్స్ కానీ, దేనికైనా సరే మన మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తున్నాను ఆ జాకెట్తో. ముందుగా 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోవాలి. నేనైతే బార్డర్ వేయడం లేదు. మీకు బార్డర్ వేయాలి అనుకున్నట్లయితే మీకు లాస్ట్ వీడియోస్లో కూడా చూపిస్తున్నాను. ప్రతి వీడియోలో కూడా మీరు బార్డర్ ఎలా కట్ చేసుకోవాలనేది. ఇప్పుడు 2 హ్యాండ్స్ కోసం 2 ఫోల్డింగ్స్ తీసుకొని ఇదే క్లాత్ మనం మిడిల్కి 4 ఫోల్డింగ్స్లో తీసుకోవాలి. ఇప్పుడు అంచు అనేది కట్ చేసుకోవచ్చు. మీకు ఒకవేళ బార్డర్ యాడ్ చేయాలనుకున్నట్లయితే బార్డర్ అనేది చిన్నగా వచ్చినట్లయితే మనం హ్యాండ్స్ కట్ చేసుకున్న తర్వాత జాయింట్ చేసుకోవచ్చు. ముందుగా నార్మల్గా కట్ చేసుకోవాలి. మిడిల్కి కరెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. నార్మల్ బ్లౌజ్కి ఎప్పుడు కూడా మనకి హ్యాండ్స్కి ఎప్పుడు కూడా కింద ఒక 1.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ముందు ఒక 1/2 ఇంచ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి టిప్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. అసలు రాని వాళ్ళు కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు మన బ్లౌజెస్ని. ఇప్పుడు 1 ఇంచ్ వరకు హెమ్మింగ్ వర్క్ చేయడానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మెజర్మెంట్ అనేది ఈ మార్కింగ్ పైనుంచే తీసుకోవాలి. మనకి హ్యాండ్స్కి లూజ్ తక్కువైనా సరే క్లాత్ యాడ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం అయితే ఉండదు. ఇప్పుడు మీకు మెజర్మెంట్ అనేది పైనుంచి అయినా హ్యాండ్స్ పొడవు తీసుకోవచ్చు, లేదా లోపల ఖర్చుతో అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. మీకు ఒకసారి పైనుంచి చూపిస్తున్నాను. ఇప్పుడు కరెక్ట్గా పొడవు ఎంత అవుతుందో పొడవు మార్కింగ్ తీసుకోవాలి. ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. అలాగే హ్యాండ్ లూజ్ని బట్టి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి చంక భాగం దగ్గర హ్యాండ్కి క్లాత్ సరిపోలేదు, క్లాత్ అనేది యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్, ఖర్చు కోసం పాయింట్స్ ఎక్స్ట్రా పైకి మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి మన హ్యాండ్ లూజ్ ఎంత అవుతుందో. ఇప్పుడు మన షోల్డర్ దగ్గర ఎలా తీసుకోవాలి, మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే అనేది మీకు చూపించండి కదా చెప్పిన విధంగా. ఇప్పుడు మీకు ఎలా మార్కింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మీకు చూపిస్తాను. ఇప్పుడు టేప్తో మెజర్మెంట్ తీసుకోవాలి. మనకి ఇక్కడి నుంచి ఇక్కడికి చాలా డిస్టెన్స్ అయితే తక్కువ ఉంది. మనం ఆ విధంగా అయితే తీసుకోకూడదు షేప్ అనేది. ఇప్పుడు పైనుంచి ఒక 3 ఇంచెస్ తీసుకోవచ్చు, లేదా 2.5 ఇంచ్ అయినా మనం మెజర్మెంట్ తీసుకోవచ్చు. నేను 3 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ చేశాను, అంటే మనకి 3.5 అలా వస్తుంది మనకి స్టిచ్చింగ్ చేసేటప్పటికి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనకి 1.5 ఇంచ్ అయితే స్ట్రైట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి మనం లోతు తీసుకోవాలి. ఇప్పుడు చంక భాగం పొడవు ఎంత అవుతుందో ఇక్కడి నుంచి లోతు తీసుకుంటూ ఈ ఫస్ట్ మార్కింగ్కి 3 ఇంచెస్ మార్కింగ్కి కలపాలి మార్కింగ్ అనేది. ఇప్పుడు చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మనం ఎక్స్ట్రా క్లాత్ అనేది జాయిన్ చేసుకోవచ్చు. మనకి షేప్ పర్ఫెక్ట్గా రావాలి హ్యాండ్స్కి అనుకున్నట్లయితే మార్కింగ్ అనేది ఈ విధంగా ట్రై చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు మనకు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోగలిగితే. ఇప్పుడు మనకి 4 ఫోల్డింగ్స్లో ఎక్స్ట్రా క్లాత్ని జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా సైడ్ వేసుకోవాలి. మనకి కింద అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే అవసరం లేదు, ఎందుకంటే క్రాస్ వచ్చింది కాబట్టి మనకి ఈ విధంగా క్రాస్ అనేది వస్తుంది. మనకి కరెక్ట్గా సరిపోతుంది. మెయిన్ క్లాత్లో కింద పైన ఒకటి యాడ్ చేసుకోగలిగితే సరిపోతుంది. ఇప్పుడు మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోండి, ఫోల్డింగ్స్ అవి రాకుండా. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉంది, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పొడవుకు ఒక మార్కింగ్ చేశాను, అలాగే లోపల ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగం దగ్గర ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి మెయిన్ క్లాత్లో క్లాత్ తగ్గిపోయింది హ్యాండ్ జాయింట్లో, అంటే మనకి చంక భాగంలో, కాబట్టి ఎక్స్ట్రా క్లాత్ అనేది ఒక 1/2 ఇంచ్ పెంచుకొని మార్కింగ్ చేసుకోవాలి. 2 క్లాత్ తగ్గింది కాబట్టి. ఇప్పుడు మెజర్మెంట్ ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఈ విధంగా హ్యాండ్ డోస్ తీసుకోండి. ఇప్పుడు ఇక్కడి నుంచి చంక భాగానికి ఎలా తీసుకోవాలనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పై నుంచి మనకి క్రాస్ అనేది వచ్చింది. ఇప్పుడు ఇంకొక 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచుకోవాలి, ఎందుకంటే 2 జాయింట్ చేసినప్పుడు మనకి క్లాత్ పెరుగుతుంది కాబట్టి. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్కి లూజ్ అనేది ఇక్కడికి వస్తుంది కాబట్టి ఒక 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెంచుకొని క్రాస్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా
ఇప్పుడు చుట్టూరు కూడా కట్ చేసుకోవాలి. ముందే ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోకండి, మనం స్టిచ్ అయిన తర్వాత కట్ చేసుకోవచ్చు కింద. మీకు ఎలాంటి డౌట్ లేకుండా అర్థమైందని అనుకుంటున్నాను. లోపల ఫోల్డింగ్ మార్కింగ్ చేసిన దగ్గర కొంచెం కట్ చేసుకోండి, అంటే అక్కడ వరకు ఫోల్డింగ్ అని తెలియడం కోసం. అలాగే ఇప్పుడు షోల్డర్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఈ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది ఎప్పుడు కూడా మనకి షోల్డర్ మిడిల్కి వచ్చే విధంగా చూసుకోవాలి. అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో ఈ విధంగా కొంచెం కట్ చేసుకోవాలి. ఇవి 2 హ్యాండ్స్ కాబట్టి సైడ్ కట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఫేస్బుక్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి ఫాలో అవ్వండి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు తప్పకుండా. మనకి హ్యాండ్స్ జాయిన్ చేసినప్పుడు కూడా హ్యాండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా ఈ విధంగా రావాలి, అప్పుడే మన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే లోతు తీసుకోవాలి. అది ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. రైట్ సైడ్స్ రెండు కూడా లోపలికి వేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది ముందే మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడి నుంచే మనం లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ నుంచి సన్నగా తీసుకుంటూ పై భాగానికి వెళ్ళేసరికి సన్నగానే తీసుకోవాలి, అప్పుడే మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది, ఫోల్డింగ్స్ అవి రాకుండా. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. లోతు భాగం ఇప్పుడు కూడా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకోండి, అది తెలియడం కోసం మనం స్టిచ్చింగ్ పాయింట్లో కొంచెం కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఒక్కొక్క సైడ్ కూడా ఎలా జాయిన్ చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు మీకు ఒకవేళ బార్డర్ యాడ్ చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ బార్డర్ అనేది పైన యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా చూసుకొని మిడిల్లో జాయిన్ చేసుకోండి. మనకి ఫోల్డింగ్స్ అన్నీ స్టిచ్ చేసిన తర్వాత మనం ఇక్కడ మిషన్ లైన్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు, డబుల్ ఫోల్డింగ్ చేసుకొని. అప్పుడు మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ దగ్గర కూడా ఫుల్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు మిషన్ లైన్తోనే. అప్పుడు మనం క్లాత్ యాడ్ చేసుకోవచ్చు, లేదు మనం హెమ్మింగ్ వర్క్ చేస్తాం అనుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఈ ఫోల్డింగ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు మనం ఈ ఫోల్డింగ్ దగ్గర లోపలికి చిన్న ఫోల్డింగ్ చేసుకోండి ఈ బార్డర్ అనేది, అప్పుడు కరెక్ట్గా మిడిల్కి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. అప్పుడు నెక్స్ట్ పైన కూడా చిన్న ఫోల్డింగ్ అనేది చేసుకొని ఈ విధంగా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు ఎక్స్ట్రా క్లాత్ జాయిన్ చేసుకొని ఎలా స్టిచ్ చేయాలనేది మీకు ఒక హ్యాండ్కి చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా పైనుంచి యాడ్ చేసుకోండి క్లాత్ని, ఎక్స్ట్రా క్లాత్ని.